Hello future officers, welcome to UPSC and Groups Prep with Shrija. So ఈ వీడియోలో మనం E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి మనం మాట్లాడుకుందాము. బికాజ్ ఇది న్యూస్లో ఉంది, ఎందుకుందో కూడా నేను తర్వాత మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను అనమాట. సో E20 అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ అనేది కూడా ఒక ఫ్యూయల్ ఆర్ ఆయిల్ అనమాట, లైక్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కార్న్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, షుగర్ కేన్ అవ్వచ్చు, ఇలాంటి మొక్కజొన్న లైక్ ఇలాంటి ప్లాంట్స్ అన్నీ, అంటే స్టార్చ్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి చూసారా, ఆ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఆ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఫ్యూయల్. దాన్నే మనం ఇథనాల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ బ్లెండెడ్ అంటే ఏంటి? మిక్స్ చేయడం అనమాట, మిక్స్ చేస్తూ ఉంటారు. దేంతో అండి? పెట్రోల్ అనేది యాక్చువల్గా ఫాజిల్ ఫ్యూయల్. ఇది లైక్ ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ ఆన్ ద ఎర్త్ లేయర్స్ అనమాట. పెట్రోల్ అనేది ఒక ఫాజిల్ ఫ్యూయల్ అనమాట, ఫాజిల్ ఫ్యూయల్. సో E20 గురించి, లైక్ ఈ E20 గురించి మనం మాట్లాడుకుందాము. ఇది అనేది ఫాజిల్ అనమాట, ఫాజిల్ ఫ్యూయల్, ఇది పెట్రోల్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం E20 గురించి మాట్లాడుకుందాము. E20 అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. అంటే ఇథనాల్ అనేది వచ్చేసి అండి 20% ఉంటుంది. బ్లెండెడ్ అంటే ఏంటంటే మిక్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇథనాల్ అనేది 20% ఉంటుంది, అండ్ పెట్రోల్ అనేది వచ్చేసి 80% అనేది ఉండడం జరుగుతుంది. పెట్రోల్ అనేది 80% అనేది ఉంటుంది అనమాట. దీన్నే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది ఎందుకు చేయాలి? బికాస్ మనం గ్రీనర్ ఆల్టర్నేటివ్స్కి వెళ్తున్నాం కదండి. బికాస్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా, మోడీ గారు కూడా నెట్ జీరో అని చెప్పేసి అలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది గ్రీన్ ఎకానమీ అని, సో ఇలాంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది తెస్తున్నారు కదా మన ప్రైమ్ మినిస్టర్ గారు. సో ఇది కూడా దాంట్లో ఒక పార్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది గ్రీనర్ ఆల్టర్నేటివ్ అనమాట, లైక్ గ్రీనర్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మనం గ్రీనర్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు, లైక్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దీనికి ఏమైనా పాలసీ లేదా అంటే అండి, పాలసీ అనేది ఉంది. లైక్ మన ఇండియాలో నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది ఉంది. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది ఉంది, విచ్ వాజ్ లైక్ ఇన్ ద ఇయర్ వచ్చేసి 2018 అనమాట. 2018 అనమాట. దీన్ని మళ్ళీ 2022లో అమెండ్ చేశారు. 2022లో అమెండ్ చేశారన్నమాట. 2022లో దీన్ని అమెండ్ చేయడం కూడా జరిగిందనమాట. ఇది రీజన్. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి? దీని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. లైక్ అడ్వాంటేజెస్ వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అవ్వచ్చు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం అవ్వచ్చు. ఇంకా అలాగే లైఫ్ సైకిల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో బట్ లైఫ్ సైకిల్ కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది ఇలా యూజ్ చేయడం వల్ల మన ఫ్యూయల్ అనేది. అండ్ ఆల్సో ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుందండి. ఇంపోర్ట్ అంటే ఏంటి? మనం కొన్ని కొంటూ ఉంటాం లైక్ ఫారిన్ కంట్రీస్ నుంచి. సో ఆయిల్ ఆర్ ఫ్యూయల్స్ అనేవి మనం బాగా కొంటూ ఉంటాం. లైక్ మన ఇండియన్ ఎక్స్పెండిచర్ అనేది ఆయిల్ ఆర్ ఫ్యూయల్ మీద చాలా ఉంటుంది. లైక్ ఇండియా చాలా ఎక్స్పెన్సెస్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆయిల్ ఆర్ ఫ్యూయల్ కోసము. ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీస్ అనేది కూడా తగ్గిపోతుంది. సో దట్ మన రిజర్వ్స్ ఆర్ మన మనీ అవ్వచ్చు, ఇదంతా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లైక్ మన వాల్యూ ఆర్ మన రూపీ వాల్యూ, ఇదంతా మన మనీ వాల్యూ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల. బికాస్ మనం బాగా డిపెండెంట్ ఉన్నాము ఆయిల్ ఆర్ ఫ్యూయల్స్ మీద అనమాట. బట్ దీనికి ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. సో ఎకో ఫ్రెండ్లీ అంటే చిన్న ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. సో దాని ఛాలెంజెస్ గురించి చూద్దాము. సో నెగిటివ్స్ కనుక చూసుకున్నట్టయితే అండి, ఏది ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి రస్టింగ్ లైక్ ఆర్ కరోజన్ ఆర్ డ్యామేజ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ కరోజన్ అవ్వచ్చు, అలాగే డ్యామేజ్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో ఇది మెయిన్గా ఇంజన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో
ఇంజిన్ మోడల్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా అడాప్ట్ అవ్వలేవు ఈ ఫ్యూయల్కి. ఇది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి మన అవ్వలేదు అనమాట. సో ఇంజిన్ మోడల్స్ కూడా మనకి ప్రాబ్లంగా ఉంటుంది ప్రజెంట్. సో ఇంజిన్ మోడల్స్ అవ్వచ్చు, ఇది కొంచెం కష్టం అనమాట అన్నిటికీ సెట్ అవ్వడము. సో ఇది నెగిటివ్ అనమాట. అండ్ ఆల్సో ఇది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి. అండ్ ఆల్సో దీన్ని బ్యాక్ చేసే మినిస్ట్రీ వచ్చేసి, మినిస్ట్రీ ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. మోస్ట్లీ మినిస్ట్రీ వచ్చేసి పేర్లోనే ఉంది, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మినిస్ట్రీ వచ్చేసండి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇది మినిస్ట్రీ అనమాట. సో క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ మీకు ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి మాట్లాడుకున్నాం. ఇథనాల్ అంటే మన ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లైక్ కార్న్, మొక్కజొన్న అవ్వచ్చు, షుగర్ కేన్ అవ్వచ్చు, ఇలాంటి ప్లాంట్స్ అన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. బ్లెండెడ్ అంటే మిక్స్ అనమాట, మిక్స్ చేయడం. దేంతో అంటే పెట్రోల్ అనమాట. పెట్రోల్ అనేది ఫాసిల్ ఫ్యూయల్, ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్. అండ్ దెన్ E20 గురించి మాట్లాడాము. సో ఇది ఇక్కడ ఇథనాల్ 20% అనేది ఉంటుంది, 20% అనేది ఉంటుంది, అండ్ పెట్రోల్ 80% అనేది ఉంటుంది. అండ్ దెన్ ఇట్స్ అ గ్రీనర్ ఆల్టర్నేటివ్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ థింగ్ అనమాట మన ఎన్విరాన్మెంట్కి. అండ్ ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేది ఉంది 2018. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో 2022లో అది అన్ని అమెండ్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ దెన్ పాజిటివ్స్ వచ్చేసి ఎమిషన్స్ తగ్గిపోతాయి, ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ నెగిటివ్స్ వచ్చేసి ఓల్డ్ వెహికల్స్ కనుక చూసుకుంటే కరోజన్, డ్యామేజ్కి ఎక్కువ గురవుతూ ఉంటుంది, ఇంజన్ మోడల్స్ కూడా త్వరగా సెట్ అవ్వదు అనమాట. అండ్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట, ఇది మినిస్ట్రీ. అండ్ దెన్ E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి మనం చూసుకున్నట్టయితే ఒకసారి E20 గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్స్ అన్నీ ఉన్నాయండి. సో యాక్చువల్గా దీని టార్గెట్ ఎర్లియర్ 2030 ఉంది, లైక్ E20 అనేది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి మన ఇండియన్ టార్గెట్స్లో 2030 అనమాట. బట్ ఇది అడ్వాన్స్గా 2025 to 26కి తేయడం జరిగింది, 2025 to 26కి తేయడం జరిగింది. అండ్ దీని ఎన్విరాన్మెంటల్గా చూసుకుంటే ఇంప్రూవ్స్ ఫ్యూయల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎకనామిక్ వేలో కనుక చూసుకుంటే రెడ్యూసెస్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ అనమాట. అండ్ దెన్ వెహికల్ ఇష్యూస్, ఓల్డర్ వెహికల్స్లో బాగా ప్రాబ్లం ఉంటుంది, కరోజన్ అవ్వచ్చు ఇవన్నీ. అండ్ దెన్ గవర్నమెంట్ స్టాండ్ 2025 వచ్చేసి మనకు ప్రజెంట్ మినిస్ట్రీ ఒకటి చెప్పడం జరిగింది. ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ క్లారిఫైడ్ ద ఫియర్స్ అబౌట్ E20 ఆర్ నాట్ బ్యాక్డ్ బై స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు, వీ కెన్ గో సేఫ్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ థింగ్ E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ చెప్పడం జరిగింది. సో ఇదండి మెయిన్ థింగ్ అబౌట్ E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి. ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ గివ్ లైక్. అండ్ మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలనుకుంటే జస్ట్ కీప్ ద టాపిక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో డూ షేర్ ద వీడియో సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ.